అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు నిర్మాత నాగవంశీ. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైథలాజికల్ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా బన్నీ గురూజీ ప్రాజెక్ట్ స్టోరీ లైన్ ఏంటన్నది చెప్పేసి షాక్ ఇచ్చాడు. నిర్మాత నాగవంశీ మరొకసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. గత కొన్ని నెలలుగా హింట్లు ఇస్తూ వస్తున్న నాగవంశీ ఇప్పుడు స్టోరీ ఏంటో చెప్పేశాడు. ఈ మూవీలో త్రివిక్రమ్ తనని తాను సరికొత్తగా పరిచయం చేసుకుంటాడని, బన్నీకి కూడా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పాడు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని, వినని కథని మాటల మాంత్రికుడు తీయబోతున్నాడు అని చెప్పాడు. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్లో ఉన్న నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఒకప్పుడు తెలుగులో మైథలాజికల్ కథలు ఎక్కువగా వచ్చేవి, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయాయి అని అడిగారు. అందుకు సమాధానంగా ఇప్పుడు మైథలాజికల్ కథతోనే వస్తున్నామని రిప్లై ఇచ్చాడు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల మీద కాకుండా ఎవ్వరికీ తెలియని మైథలాజికల్ స్టోరీని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని రూపొందిస్తున్నా. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉండే సినిమా కథ. ఎవ్వరికీ తెలియని ఓ గాడ్ కథ. ఆ గాడ్ పేరు అంతా విన్నా ఆయన వెనుకున్న కథ ఎవ్వరికీ తెలియదు. దాని ఆధారంగానే సినిమాని రూపొందిస్తున్నామని చెప్పాడు నాగవంశీ. గాడ్ ఆఫ్ వార్ అనే క్యాప్షన్ తో త్రివిక్రమ్ తీయబోతున్న సినిమా అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు నాగవంశీ మాటలు వింటే అది నిజమే అని క్లారిటీ వచ్చేసింది అంటున్నారు నెటిజన్లు. కార్తికేయుడు దక్షిణాదికి రావటం, ఇక్కడ ప్రజల్ని కాపాడేందుకు ఆయన ఏం చేశారు అన్నదే స్టోరీ లైన్ అని అర్థమవుతోంది. ఇందులో బన్నీ గాడ్ ఆఫ్ వార్ గా కనిపిస్తాడు అని టాక్. ఇంకా కథ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం బన్నీ అట్లీతో మూవీకి డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్లోనే అట్లీతో సినిమా ప్రారంభం కానుంది. దుబాయ్లో స్టోరీ సిట్టింగ్ జరిగాయి. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తాడని టాక్. హీరో విలన్ 2 పాత్రలోనూ అల్లు అర్జున్ కనిపిస్తాడు. గతంలో వాలీలో అజిత్, జయలవ్ కుశాలో ఎన్టీఆర్ ఇలా ట్రై చేసి హిట్ అందుకున్నారు. ఇంచుమించు బన్నీ క్యారెక్టర్ కూడా అలానే ఉండబోతుందని టాక్. త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో కథను సిద్ధం చేసి సెట్స్ పైకి తీసుకువెళ్లేలోగా అట్లీతో సినిమా పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు బన్నీ. మొత్తానికి కమర్షియల్ మూవీస్ లోనే పురాణాల నుంచి డైలాగులు పెట్టి ప్రేక్షకుల్ని మెప్పించిన త్రివిక్రమ్ ఫుల్ లెంత్ మైథలాజికల్ మూవీ అంటే లెక్కలు మారిపోవటం ఖాయమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.